శ్రీ గురుభ్యో నమ. శ్రీమతి రామానుజ నమ. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో సాధారణంగా గృహం నిర్మాణం మొదలెట్టిన తర్వాత సంవత్సరం లోపు గృహప్రవేశం చేయాలి అనేది చాలామంది అనుకునే నియమం. వాస్తవంగా ఒకప్పుడు ఏంటంటే మనం నిర్మాణం చేసేవి సాధ్యమైనంత వరకు 100 గజాలు 150 గజాలు ఓన్లీ సింగిల్ ఫ్లోరు లేదంటే G+1 ఉండేవి. ఒకప్పుడు నిజం చెప్పాలంటే ఇవి నియమాలు పెట్టినప్పుడు మహా అయితే ఒకటే ఫ్లోర్, అది పెంకుటిల్లు కావచ్చు, లేదంటే మండు ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, పైకి వెళ్ళే పరిస్థితి అంటే ఫ్లోర్స్ అనేవి నిర్మాణం లేకుండా ఉండేది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉండేది. ఆ సమయంలో ఖచ్చితంగా సంవత్సరం లోపు అనేది ఒక నియమంగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బహుళ అంతస్తులు, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇవాళ రేపు మనని ఏమంటే మేము నిర్మాణం చేసే సంవత్సరం అయిపోతుంది, వాళ్ళు చేసేదేమో G+2 G+3 G+4 నిర్మాణాలు చేస్తూ ఉంటారు. సంవత్సరం లోపు అయిపోవాలంటే ఖచ్చితంగా అది కాదు. అలా అని చెప్పి ఏదో రకంగా సంవత్సరం లోపు అయినంత వరకు పూర్తి కాకుండా అంటే ఫ్లోర్ కాకుండా, లేకపోతే దర్వాజాలు పెట్టకుండా అంటే ద్వారాలు నేను పెట్టకుండా గృహప్రవేశం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా పరిపూర్ణంగా గృహం అయిన తర్వాత మనం గృహ ప్రవేశం చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.